ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక వార్త ఒక పెద్ద సెన్సేషన్‌గా మారుతోంది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పార్టీ మారతారు అనేటువంటి ఒక పుకార్‌ని చాలా స్ట్రాంగ్‌గా వైసీపీ అనుకూల మీడియా గాని, సోషల్ మీడియాలో గాని విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అది పచ్చి అబద్ధం అని అందరికీ అర్థమవుతుంది ఆబ్వియస్‌గా. బట్ కావాలని విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నది ఎంత నిజమో, ఇప్పుడు సుజనా చౌదరి విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అర్థమవుతోంది గదా! అంటుంది వైసీపీ. ప్రస్తుతం ఆయన బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ అక్కడ ఆయనకి సరైనటువంటి ప్రాధాన్యత దక్కట్లేదనేటువంటి చర్చ నడుస్తోందంటున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని ఆశించినా అది నెరవేరకపోవడం ఆయనలో ఒక అసహనాన్ని పెంచిందనే మాట కూడా వినిపిస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పినటువంటి ఈ కీలక నేత ఇప్పుడు అదే పార్టీలో నారా లోకేష్ నేతృత్వంలో సాగుతున్నటువంటి రాజకీయాలకి ఆయన దూరంగా ఉండే పరిస్థితి ఉందంటూ ఒక వార్త స్ప్రెడ్ చేస్తోంది వైసీపీ. లోకేష్‌తో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, రాజకీయ విభేదాలు ఉన్నాయని, అందుకే సొంత గూటికి కూడా ఆయన వెళ్ళలేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు బీజేపీలో విమ్మడలేక, అటు తెలుగుదేశంలో చోటు దొరక్క సుజనా చౌదరి విలవిల్లాడిపోతున్నారు, ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు అంటూ ఒక ఒక రూమర్‌ని, పుకార్‌ని పట్టుకొచ్చి జనం మీద వదిలేటువంటి ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ చాలా క్లియర్ కట్‌గా. ముఖ్యంగా ఆయనకి లోక్‌సభ ఎంపీగా పోటీ చేయాలనేటువంటి బలమైన కోరిక ఉంది. కానీ గత ఎన్నికల్లో విజయవాడ లేదా గుంటూరు లేదా ఏలూరు సీట్లు ఆశించినా అవి ఆయనకి ఎట్టి పరిస్థితిలో దక్కలేదు. కనీసం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవన్నా వస్తుందని ఆశించినటువంటి ఆయన అక్కడ కూడా నిరాశ ఎదురైంది అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో సుజనా చౌదరి యొక్క అడుగులు ఎలా ఉన్నాయంటే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కూడా ఆయనకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి గట్టిగా. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కమిషన్ చుట్టూ చాలాసార్లు తిరిగినా ఫలితాలు లేవు అనేటువంటి వార్తలు రావడం, ఒకప్పుడు కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తికి అవమానకరంగా మారిందంటూ కూడా వైసీపీ ఒక న్యూస్ క్రియేట్ చేసి సెన్సేషనల్గా స్ప్రెడ్ చేస్తుంది. చంద్రబాబు దగ్గరికి కూడా తీసుకెళ్లారని, అయినా కానీ ఆయన పనులు జరగలేదని, తద్వారా కూటమిలో ఆయన ప్రాధాన్యత తగ్గిందంటూ కూడా ఇంకొక న్యూస్ వైరల్ చేస్తుంది వైసీపీ. కేసినేని చిన్నితో కూడా ఈయనకి ఆల్రెడీ గొడవ ఉన్న సంగతి మనకు తెలిసిందే. దాన్ని కూడా యూజ్ చేసుకుంటుంది వైసీపీ. ఈ పరిస్థితులన్నీ కలిసి ఆయన వైసీపీ వైపు చూస్తున్నారు అంటూ ఒక కొత్త రాజకీయ ప్రచారం తెరలేపింది వైసీపీ అనుకూల మీడియా. వైసీపీ కూడా విజయవాడ పార్లమెంట్ స్థానంలో ఒక బలమైనటువంటి నేత అయితే డెఫినెట్లీ లేరు. అలాగని చెప్పి సుజనా చౌదరిని తీసుకోరు కదా వాళ్ళు. అసలు ఈయన వెళ్ళరు కదా ఫస్ట్. కానీ వైసీపీ మీడియా మాత్రం ఎందుకో దీన్ని బాగా స్ప్రెడ్ చేస్తుంది. సో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి సుజనా చౌదరి వంటి నేత వస్తే వైసీపీకి అయితే డెఫినెట్లీ చాలా పెద్ద ప్లస్ అవుతుంది. జగన్ కూడా భావిస్తూ ఉండొచ్చు. కానీ ఈయన ఎందుకు వెళ్తారు అటువైపు వెళ్ళే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి కూతురు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా దానికి అదే ఆయన కూతురు కోసం ఈయన ట్వీట్ చేయడం అనేది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల వల్ల ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. సుజనా చౌదరి వైఖరి చూస్తుంటే 2029 ఎన్నికల నాటికి ఆయన ఖచ్చితంగా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారు అంటూ కూడా సాక్షి మీడియా కానీ, వైసీపీ అనుకూల మీడియా కానీ విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ పాయింట్ని. సరే మీరేమనుకుంటారు దీని గురించి కామెంట్ చేయండి.